హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎంతో బలాన్ని ఇచ్చేటటువంటి రాగులతో టేస్టీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఒక గిన్నె నిండుగా రాగులను తీసుకొని వాటిని లో ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes వరకు వేయించుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మనకి ఇవి వేగాక మంచి స్మెల్ కూడా వస్తుంది, అవి వేగినట్టుగా తెలిసిపోతుంది కూడా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి వేగిపోయాయి. వీటిని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి, ఎందుకంటే ఇవి మనం మిక్సీ పట్టుకోవాలంటే చల్లబడాలి కదా. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల వరకు ఇక్కడ నేను మినపప్పు తీసుకున్నానండి. దీన్ని కూడా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇంకొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది కూడా చల్లారాకి మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు రాగులు మినపప్పు 2 కూడా చల్లబడిపోయాయి. వీటిని కలిపేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఈ పౌడర్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేను 1 కప్పు రాగులు తీసుకున్నాను కదా, నాకు ఇక్కడ 1.5 కప్పుల రాగి పిండి వచ్చిందండి. దీంట్లోకి మళ్ళీ 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ కాదండి, షుగర్ పౌడరు. 1/2 కప్పు షుగర్కి మనకి 1 కప్పు షుగర్ పౌడర్ వస్తుంది. ఇంకో బౌల్లోకి ఇక్కడ నేను చిన్న స్పూన్తో ఒక 5 స్పూన్స్ వరకు నెయ్యి తీసుకుంటున్నానండి. నేను ఈ నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. నేను ఇంట్లో ఎలా నెయ్యి చేసుకోవాలో నేను ఒక వీడియోలో చేశాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. దాంట్లో మనం ఒక 1/2 కప్పు వరకు కాజులు తీసుకోవాలండి. వీటిని బాగా వేయించుకోవాలి, వీటి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మనము రాగుల పిండి, షుగర్ పౌడర్ ఇదంతా ఒక బౌల్లో తీసుకున్నాం కదా, దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యాక దీంట్లో మనం ఇప్పుడు వేడి చేసుకున్నాం కదా నెయ్యి, డ్రై ఫ్రూట్స్, వాటిని కొద్దిగా తీసుకుంటూ మెత్తగా కలుపుకోవాలండి. నెయ్యి కొద్దిగా వేడిగా ఉంది కదా, ఈ షుగర్ పౌడర్ అనేది కొద్దిగా మెత్తబడిపోయి మనకి లడ్డూలు సాఫ్ట్గా వస్తాయండి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇంకా మనం లడ్డూలు చేసేసుకోవడానికి ఈ మిక్చర్ అంతా కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇలా చేత్తో ఇలా ఒత్తుతుంటే లడ్డు షేప్ అయితే వచ్చేస్తుంది. ఇందులో కాజులు కూడా వేసాం కదా, ఈ లడ్డు ఇంకా టేస్టీగా వస్తుందండి. అయితే మనము డైలీ డైట్లో చిరుధాన్యాలు అనేటివి తప్పకుండా తీసుకోవాలండి, ఎందుకంటే మనం మామూలుగా వాటిని తినలేం కదా. అందుకని ఇలా ఏదైనా స్పెషల్ రెసిపీస్ అలా చేసుకొని తింటూ ఉంటే మనకు అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా మనకు దొరుకుతాయి. ఈ లడ్డూలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తీసుకోవచ్చండి. ఒకటే తినాలని ఏమీ లేదు, 1-2 కూడా తీసుకోవచ్చు. రాగుల్లో హై క్వాలిటీలో ప్రోటీన్స్ ఉంటాయండి. ఇది మనకు బలాన్ని ఇస్తుంది, మరియు ఇంకా మనకు వెయిట్ లాస్ కూడా ఇది చాలా మంచిదండి. మీరు కూడా ఈ వీడియో చూసి ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా చాలామందికి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.